వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరు ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి. మారిన కాశ్మీరం పుల్వామా త్రౌల్ చౌక్ వద్ద తొలిసారిగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. లక్ష డప్పులు లక్షల గొంతులతో కార్యక్రమం విజయవంతం చేద్దాం ఎంఆర్పీఎస్ నాయకులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘనంగా నందమూరి బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాచరికం చిత్ర బృందం కర్నూలులో సందడి చేశారు. ఈ నెల 31న సినిమా విడుదల సందర్భంగా రాచరికం సినిమా హీరో హీరోయిన్లు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సినిమా ప్రమోషనల్లో పాల్గొన్నారు. హీరో విజయ్ శంకర్, హీరోయిన్ అప్సరా రాణిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాయలసీమ నేపథ్యంలో రాచరికం సినిమా ఉందని, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని హీరో తెలిపారు. సినిమాను ఆదరించాలని హీరోయిన్ అప్సరా రాణిని తెలిపారు. ఈ సందర్భంగా సినిమా డైలాగ్ను ఆమె చెప్పారు. ఓకే అన్నా ఓకే నా అధ్యక్షారు ముందు మా ఇంటికాడ చేశారా కాళేశ్వరం దేవస్థానంలో గ్రేడ్ 2 ఈవోగా పనిచేస్తున్న ఎడవెల్లి మారుతిని శనివారం రాత్రి దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గతంలో కాళేశ్వరం దేవస్థానంలో 2 ఏళ్ల పాటు గ్రేడ్ 1 ఈవో మహేష్ విధులు నిర్వర్తించి రాజకీయ ఒత్తిళ్ల కారణాలతో రేగొండ మండలం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు బదిలీపై వెళ్లారు. కాగా కాళేశ్వర ఆలయానికి మహేష్ను మళ్లీ కమిషనర్ నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న ఈవో మారుతిని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీపై వెళ్లారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీపై వెళ్లారు. ఆయనకు మరో 10 ఆలయాలకు ఈవోగా వ్యవహరిస్తున్నారు. కూడా చేస్తున్నాం ప్రకాష్ కలిపి మరి ఆ తర్వాత మాత్రం ఇల్లు ఉండే మనకు అది ఉండబోతుంది. అది కూడా ప్రాబ్లం అయింది. ఇక్కడ మనం లేట్ అవుతాం సార్. ఇదేనా అంతర్వాసం అనేటటువంటి మనం లింగం పైన వచ్చినటువంటి వాటర్ అనేటటువంటి ఇక్కడ మధ్యలో వస్తుంది కాబట్టి ఇదే డిజైన్ అనేటటువంటి ఇక్కడనే ప్లాన్ చేయాలి. మనకి ఇప్పుడు అట్ల నుంచి మనకి అక్కడ వరకు మహారాష్ట్ర బిల్డింగ్ కనబడుతుంది. ఆ బిల్డింగ్ ఇప్పుడు మన దాంట్లో లేదు సార్. అది బిల్డింగ్ తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ బ్రిడ్జ్ కనబడుతుంది.
లక్ష డప్పులు లక్షల గొంతులతో ఈ కార్యక్రమం విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్కు లక్షలాది ఎంఆర్పీఎస్ నాయకులు తరలి రావాలి. వర్గీకరణకు అడ్డుపడే శక్తుల వెన్నులో వణుకు పుట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఫిబ్రవరి 7న చేపట్టిన లక్ష డప్పుల గొంతు కార్యక్రమం విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో కర్నూలు మండల కన్వీనర్ పాముల కుమార్, జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎంసీపీ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం అంబేద్కర్ భవనంలో డప్పులతో మారుమోగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణపై చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో జరిగే లక్ష గొంతుల డప్పుల కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అవన్నీ కాదు ఇక్కడ నిజంగా చెప్తున్నాం. ఆ రోజు ధర్మదేవతలో సుభాషణ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుందో మా తరఫున కూడా మేము అలాగే ఇప్పుడు కూడా మంది కలిసి వాళ్ళ మేడకు డబ్బులు పంపించడం మీరు కూడా మాకు సహకరించాలా. ఇంకోటి ప్రతిదీ మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అన్న ప్రతి ఒక్కరిని తప్పకుండా ఊకు రావాలంటే నేను బస్సు కానీ ఇప్పించుకొని పోతుంటే ఎక్కడికైనా డబ్బులు దయచేసి చెప్తున్నాము. తప్పు మాట్లాడితే మీరు కూడా సేవించండి. మార్కెట్ ఏమన్నా కార్యక్రమానికి సిద్ధంగా ఇక్కడైతే మాకు కూడా కావాలి. ఇప్పుడు తప్పడం కావాలంటే జనాలు మేము తీసుకొచ్చి మీకు అందరూ అందరూ కట్టాడుతూ మీకు తాడుకుంటాం సార్. ఆ రోజు సుభాష్ జిల్లాధ్యక్షుడు ఉన్నప్పుడు మా అంటే నిన్నటి దినం కేంద్రం నుంచి 113 మందిలో మరి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మా మానశ్రీ మందకృష్ణ గారి 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం గుర్తించి కేంద్ర ప్రభుత్వంలో పద్మశ్రీ అవార్డు అందించడం మాకెంతో సంతోషకరమైన విషయం. మరి ఈ ఆనందంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగినది. ఈ సంతోషాన్ని పంచుకుంటూ రేపు ఫిబ్రవరి 7వ తారీఖున పిలుపు మేరకై మరి భారత్న లక్ష డప్పులు 1000 గొంతుల సంఘీభావంతో హైదరాబాద్ చేరుకోవడానికి సిద్ధపడి చేకూర్చుకొని అందరు ఇక్కడ ఉమ్మడిగా ఏర్పడిన 2 జిల్లాల కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరి ఈ యొక్క విషయంలో పద్మశ్రీ అవార్డు రావడం కూడా మాకు ఎంతో సంతోషాన్ని తెలియపరుచుకుంటూ సిటీ ఎంఆర్పీఎస్ కాంప్లెక్స్. కొత్త పెన్షన్లు ఇవ్వాలి. నిర్పేద వృద్ధులకు పెన్షన్నే జీవనాధారం. వృద్ధులను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు, అనేక మంది వృద్ధుల కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం బాధాకరమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర కన్వీనర్ మిసాల సుమలత తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని, అర్హులైన నిర్పేద వృద్ధులకు కొత్త పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న పత్రాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నగర కన్వీనర్ మిసాల సుమలత మాట్లాడుతూ నిర్పేద వృద్ధులకు పెన్షన్ జీవనాధారమని, పెన్షన్లు తొలగించడంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అర్హులైన నిర్పేదలందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగన్న, రాముడు, ఆంజనేయులు, శాలిమియా, శేషమ్మలు పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డు రోజా వీధి. మా వీధిలో కొందరు వృద్ధులు గత 70 రూపాయల పింఛన్ అప్పటి నుంచి తీసుకున్నారు. వాళ్ళకి ఆ పింఛన్ జీవాధారంగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ వచ్చినారు.
అయితే గత ప్రభుత్వంలో 2 మీటర్లు ఉంటేనేమి, ఇల్లు వాళ్ళ పేరు మీద ఉంటేనేమి, అలాంటి కారణాలతో అరకొరగా పింఛన్లను చాలా వరకు తొలగించడం జరిగింది. అయితే వాళ్ళు 70 రూపాయల పింఛన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ తీసుకొని గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో వాళ్ళకు పింఛన్ తీసేయడం వల్ల వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు వృద్ధులు. ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులో ఇద్దరికైనా సరే పింఛన్లు వచ్చేలాగా, అది జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటానని చెప్పింది. కానీ ఇంతవరకు అయినప్పటికీ కూడా ప్రజలలో కొత్త పింఛన్లు ఇంకా ఎవరికి ఇవ్వడం లేదు. ప్రజలు ఆ పింఛన్తోనే జీవన ఆధారం చేసుకుంటూ జీవనం కొనసాగించే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్పిటళ్ళకి ఖర్చులకు చేయించుకోవడానికి లేక, వాళ్ళకి తినడానికి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఈ నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి త్వరితగతిన పింఛన్లు మంజూరు అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు 48వ వార్డు రోజా వీధిలో పింఛన్ల పేపర్లను పట్టుకొని నిరసన చేయడం జరిగింది. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం నాడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సంస్కృత కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను జిల్లా కలెక్టర్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్లోని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరు కూడా నేను ఈ స్థానాల్లో హాసిల్ కాల్సిందిగా కోరుతూ, అలాగే జాతీయ గీతం పతాకావిష్కరణ జరుగుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. కూడా అర్థం కదా మొదలు వచ్చి వచ్చారు అన్న నరేష్ అన్న కెమెరా विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। त्रिवर्ण पताका चलो ऊंचा रहे हमारा त्रिवर्ణ పతాకాన్ని జిల్లా కలెక్టర్ గారు వారు పరేడ్ కమాండర్గా ఈరోజు సైదుల్ గారు వ్యవహరిస్తున్నారు. ఇన్స్పెక్షన్ తర్వాత కలెక్టర్ గారు ఆర్ఎస్ఐ రమేష్ మా ముందు చాలామంది ఇక్కడ ప్రోగ్రామ్ నాకు అనిపించట్లేదు. ప్లీజ్ దయచేసి మైక్ పాయింట్ దగ్గర కొంచెం కానీ సందేశాన్ని అందిస్తారు. ఫస్ట్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ రమేష్ గారు ముందుకు వస్తున్నారు. ఫస్ట్ ప్లాటూన్ సెకండ్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ శ్రీకాంత్ గారు వ్యవహరిస్తున్నారు. సెకండ్ ప్లాటూన్ ముందుకు కదులుతుంది. తదుపరి హెచ్జిఎస్ ప్లాటూన్ కమాండర్గా పంతులు గారు వ్యవహరిస్తున్నారు. అది కూడా మన ముందు
జిల్లా కలెక్టర్ గారి అమూల్యమైన క్రాంతులు అహింసా జ్యోతులు భారత స్వాతంత్ర భారత నిర్మించిన ఆ తరుణాన్ని గుర్తు చేస్తూ రిపబ్లిక్ డేగా అవతరించినటువంటి శుభతరుణంలో ఆ వెలుగు సందర్భంగా గట్టిగా తప్పట్లు ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం. ప్రియమైన సోదరమణిలారా, 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, విద్యార్థులకు, ప్రెస్ మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 3,14,82,000 మంది మహిళలు ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అజ్జీవన్ జీఎం ఆఫీస్ మరియు జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆజీవన్ ఏరియా జీఎండి లలిత్ కుమార్ మరియు ఆజీవన్ సేవా అధ్యక్షురాలు డి అనిత లలిత్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలార్పణ చేసి ఎస్ఐఎన్పిసి మరియు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సింగరేణి వివిధ పాఠశాలల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ పరేడ్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో SO2 జీఎం గోపాల్ సింగ్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. मुख्य अतिथि नेशनल एंथम अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा इंद्र हिमाचल सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा इंद्र हिमाचल చేస్తున్నారు. గౌరవ అతిథి గారు జనరల్ మేనేజర్ ఆదివాన్ ఏరియా శ్రీ లలిత్ కుమార్ గారు, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ అభయనాథ్ గారు, అలాగే జూనియర్ ఇన్స్పెక్టర్ శ్రీ ఉమేష్ గారు మరియు పరేడ్ కమాండర్ తర్వాత సింగరేణి హై మరియు వారి టీంతో ముఖ్య అతిథి గారికి గౌరవం తెలియజేస్తున్నారు. తర్వాత యంత్రాంగంగా సిద్ధంగా ఉండాలి. ఫిట్ సెక్రటరీ శ్రీ నాగశంకర్ గారు సిద్ధంగా ఉండాలండి ప్లీజ్. తర్వాత వారి ఉత్తమ ఉద్యోగులు శ్రీ ముఖ్యంగా 76వ గణతంత్ర వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన సింగరేణిల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ యూనియన్ నాయకులకు, మీడియా మిత్రులకు, పుర ప్రముఖులకు, పురజనులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. సంస్థలలో సింగరేణి యొక్క పాత్ర మనకందరికీ తెలిసిందే. దీనికి కారణము మన సింగరేణిలో ఉన్న పట్టుదల. ఒక జనరల్ మజ్దూర్ దగ్గర నుంచి, ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి, ఒక అధికారి దగ్గర నుంచి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర నుంచి మన కంపెనీని కాపాడుకుందాం
అనే పట్టుదల, అంకిత భావము, దీక్ష కలిగిన సంస్థ. ఇదే మన సింగరేణి యొక్క పేరుకు కారణం. ఈ సంవత్సరము సింగరేణికి 72 మిలియన్ టన్నులు మనం సాధించాల్సి ఉండగా ఇప్పటిదాకా 56 మిలియన్ టన్నులకు గాను 52 మిలియన్ టన్నులు సాధించి 93% ఉన్నాము. అట్లనే ఆర్జీవన్ ఏరియా వారందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. అట్లనే జీడీకే 2 ఇంక్లైన్ వారిని 2వ స్థానంలో వచ్చినందుకు 2 ఇంక్లైన్ ఉద్యోగులు, అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అట్లనే సిహెచ్పి జీడీకే 1 సిహెచ్పి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో మొదటి స్థానంలో నిలిచినందుకు సిహెచ్పి ఉద్యోగులను, అధికారులను, సూపర్వైజర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అట్లనే ఏరియా వర్క్షాప్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మొదటి స్థానంలో కంపెనీలో నిలిచినందుకు ఏరియా వర్క్షాప్ ఉద్యోగులను, అధికారులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్లా కాకుండా ఈ సంవత్సరము మీ అందరి సమక్షంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ కంపెనీలో అండర్ మేజర్లు, ఇంజనీర్ ట్రైనీలుగా మొదటిసారి మహిళలు రావడం జరిగింది. ఓవర్మెన్ ట్రైనీలుగా, ఫోర్మెన్ ట్రైనీస్గా, ఫిట్టర్ ట్రైనీస్గా, ఎలక్ట్రీషియన్ ట్రైనీస్గా మొట్టమొదటిసారి కంపెనీలో. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, జనసేన పార్టీ అధికారులు, కూటమి నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు నరేష్, బీజేపీ అధ్యక్షులు శివశంకర్, మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ దాము, సోము, సురేష్, మైనార్టీ అధ్యక్షులు జాకిర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సీతాలక్ష్మి, ఎన్ వెంకటేష్. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం సంబంధించి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారో మీరు చూస్తున్నారు. సోలార్ సూర్యకర్ ద బెస్ట్ ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. రూఫ్ టాప్ మీద అంటే ఇళ్ళ టాప్ పైన ఎక్కడైతే స్లాబ్స్ ఉన్న చోట, రేకులు ఉన్న చోట అయినా సరే కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఉచితంగా విద్యుత్తు తీసుకునేటటువంటి సూర్యఘర్ స్కీమ్ని, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, 40% లబ్ధిదారుడు పెట్టుకోవాలి. ఎవరైతే నేను అప్లై చేసుకుంటున్నారో నేను 40% పెట్టుకోవాలి. అట్లాంటిది ఈరోజు రమారమి 55,000 పైచిలకు ఇళ్ళు కుప్పంలో సర్వే చేసి రూఫ్ టాప్ ఉన్న ఇళ్లని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి రాష్ట్రం మొత్తానికి కలిపి పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ కుప్పం నియోజకవర్గంలోనే నన్ను ఇంత 8 సార్లుగా అభిమానిస్తున్న ప్రజలకి చేయాలనే ఫస్ట్ ఇక్కడే ఆయన ప్రారంభించారు. మొన్న వచ్చినప్పుడు రమారమి 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, 1000 కోట్లు, దాంట్లో 600 కోట్లు సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ వస్తే 400 కోట్లు ఏదైతే లబ్ధిదారులు పెట్టుకోవాలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను భరిస్తాను నా కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి పైలట్ కింద మన నడుమూరులో స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలో అన్ని మిగతా కంపెనీస్ అన్ని టెండర్స్ ప్రాసెస్ పూర్తి చేసి అన్ని ఇళ్లకి రాబోయేటటువంటి 1.5 సంవత్సరం లోపల ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి 55,000 ఇళ్లకి ఉచిత విద్యుత్తు, అంటే ఇంకా రాబోయే 25 సంవత్సరాలు వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా మళ్ళీ కొంత టైం తర్వాత వాళ్ళకి దాని మీద ఆదాయం కూడా వచ్చేలాగా కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఒక నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు మనకి ఒక ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఈ కుప్పం నియోజకవర్గంలో ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే మదర్ డైరీ, ఇట్లా సఫల్, ఇట్లా 2 ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ద్వారా రమారమి, ఇంకొక 1M1B అని చెప్పే కంపెనీ, వీటన్నిటి ద్వారా రమారమి 12,000 పైచిలకు ఉద్యోగాల కల్పన రాబోయేటటువంటి 1.5 సంవత్సరంలో కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ అవబోతుంది. మరీ ముఖ్యంగా మహిళలకి ఎక్కువ ఉపాధి దొరికేలాగా అలీప్ అనే సంస్థతో కలిసి ఎన్నో 2 ప్రాజెక్ట్స్, రామకుప్పం ఒకటి, ఇక్కడ పరం సముద్రం దగ్గర 2 ప్రాజెక్ట్స్ మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రమారమి 2 నుంచి 3,000 కోట్ల రూపాయల
పనులు చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఒక సంవత్సరం 1.5 సంవత్సరంలో కుప్పం నియోజకవర్గంలో చేయబోతున్నారు. అలాగే రోడ్ల కోసం ఆర్ఎన్బి రోడ్ల కోసం 54 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. స్కూల్స్ అండ్ బిల్డింగ్ రిపేర్స్ వాటన్నిటి కోసం కాన్స్టెన్సీ మొత్తం 110 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఓన్లీ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం 96 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జీవో రిలీజ్ చేసి కుప్పంలో అడుగు పెట్టారు. ఇది నాయకుడి చిత్తశుద్ధి అంటే ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేయాలి, రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను పని చేయాలని చెప్పనేసి అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. సో మున్సిపాలిటీలో రేపు కీలకమైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ని మంచి కమిషనర్ పెట్టారు, స్టాఫ్ని పెట్టారు, పోస్టుల శాంక్షన్ కూడా ఫైనలైజ్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మున్సిపాలిటీ టీమ్ తోటి అద్భుతంగా ఈ కుప్పం మున్సిపాలిటీని ఒక రాష్ట్రంలోని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దానికోసం 11 సర్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు, రోడ్ వైండింగ్స్ కావచ్చు, 19 కోట్ల రూపాయలతో 2 పార్కుల డెవలప్మెంట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఓవరాల్గా 5 సంవత్సరాల్లో 450 కోట్ల రూపాయలు ఒక్క మున్సిపాలిటీ మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారంటే అది ఆయనకి ఈ నియోజకవర్గం పట్ల, ఈ నియోజకవర్గం ప్రజల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి అద్భుతంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.